చారం ఆర్ద్ర నక్షత్రం అలాగే పునరుసు నక్షత్రం వీటిల్లో ఉంటుంది. అలాగే మృగశిర 2 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునరుసు 3 పాదాలు వెరసి మిథున రాశి. సూర్య సంచారం ఆర్ద్ర నక్షత్రంలోనికి రాగానే ఆర్ద్రాధిపతి ఎవరు? శివుడు. ఆర్ద్రయా రుద్ర ప్రథమాన ఏతి శ్రేష్ఠో దేవానాం ప్రతిజ్ఞయానాం. ఈశ్వరుడికి నిష్కామ భావన, ఏ విధంగా కూడా సంబంధాలు లేకుండా అలా నిశ్చలంగా ఉంటాడు. లౌకికమైన కామభావనలకు పరమేశ్వరుడు అతీతుడు. ఈ కారణం చేత మిథున ఆషాఢం ఈ మాసం శూన్య మాసం. జ్యోతిషపరమైన వైజ్ఞానిక అంశం ఇందులో ఉంది. ఖగోళ విజ్ఞానంలో ఈ నక్షత్రాల కదలికలు సృష్టికి వ్యతిరేకంగా ఉండే కాలాన్ని సూచిస్తున్నాయి. మానవ ఉద్విగ్నతలు పెరిగేటటువంటి కాలం ఇది. అంతవరకు భూమిలో ఉన్న ఆ వేడి కారణంగా ఎక్కడో ఉన్న విత్తనం మొలకెత్తుతుంది. ఆ ఆహారం అనారోగ్యానికి హేతువవుతుంది. ఇవన్నీ గుర్తించిన ప్రాచీనులు ఈ కాలాన్ని వివాహాలకు నిషిద్ధం అన్నారు. మిథున రాశి సరిగ్గా 180 డిగ్రీల ఎదురుగా ఉండేటటువంటి పుష్యమాసం, ధనుఃపౌష్యం. ఇలా ఈ రెండింటిని కన్యా భాద్రపదం, మీన చైత్రం 4 వెరసి ప్రాచీనులు ఈ కాలాన్ని పితృదేవతాకంగా వివాహాదులకు అనుకూలం కావు అంటూ నిర్ణయం